ఎప్పుడూ ఒకేలా కాకుండా ఎగ్ కూర ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఒక అరడజన్ ఎగ్స్ ఉడకబెట్టేసి ఇలా 4 ముక్కల కింద కోసి పక్కన పెట్టుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలు కోసేసి పొయ్యి అంటించి మూకుడు పెట్టి కాగిన తర్వాత ఆయిలేసి ఆనియన్ వేసేయండి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పేసి మగ్గబెట్టేయండి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ వేయండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా వేగనివ్వండి. ఎంత ఏగితే కూర అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి బాగా తిప్పండి. తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసి బాగా తిప్పి తర్వాత ఉప్పు సరిపోయేదో లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఎగ్స్ వేసేయండి. ఎగ్స్ వేసేసి 2 తిప్పులు తిప్పండి. తర్వాత కొంచెం బటర్ వేయండి. ఒక బటర్ స్లైస్ వేసి 2 నిమిషాలు అలా తిప్పేసి తీసేయండి. కూర అన్నంలో కలుపుకుంటే ఉంటుంది. మరో లెవెల్‌లో ఉంటుంది. చపాతీ కంటే ఇంకా సూపర్‌గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.